కడప నుండి దర్జేపల్లి వరకు ఒంటిమిట్ట వయా నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసు శనివారం ఘనంగా పునఃప్రారంభించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు ప్రత్యేక కృషితో ఈ సర్వీసు మళ్లీ ప్రారంభమైందని నాయకులు తెలిపారు. ఒంటిమిట్ట సర్కిల్ పరిధిలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బస్సును అరటి పిలకలు, మామిడి తోరణాలు, బ్యానర్లు, పార్టీ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. నాయకులు జెండా ఊపి బస్సును ప్రారంభించగా గ్రామాలలో మహిళలు పసుపు కుంకుమతో కర్పూర హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పల్లెపల్లెలో మహిళలు సాంప్రదాయకంగా హారతులు ఇవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లి వద్ద కూడా ఎక్స్ప్రెస్ బస్సులకు రిక్వెస్ట్ స్టాపింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడిగిన వెంటనే తమకు సహకరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డిపో మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టీడీపీ నేత ఎస్వి రమణ, ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, వెంకటరమణ, ఎంపీపీ ప్రతినిధి సాలాబాదు బుజ్జి, ఎంపీటీసీ సుంకేసుల భాష, మహీం, సర్పంచ్ ప్రతినిధి వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, కె సుబ్బరాయుడు, డాక్టర్ జిలానీ, ఎల్లయ్య యాదవ్, గఫూర్, వెంకట సుబ్బయ్య, సర్పంచ్ నర్సింహులు, లక్ష్మిరెడ్డి, సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య, చంద్రపాల్, చిన్నారి, ఐవారయ్య, శ్రీనివాసులు, శివారెడ్డి, మస్తాన్, వెంకటయ్య, దిలీప్, జయసింహారెడ్డి, పల్లె రమణ, రవి, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసులు, నాగార్జున, రోషయ్య, రాజారెడ్డి, నాగరాజు, రవిశంకర్, మండల పరిధిలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాకు స్పందించి చేసిన జగన్మోహన్ రాజుకి మల్లిపల్లి రామప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు ముఖ్యంగా. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఆల్రెడీ ఇంతకుముందు వస్తూ ఉండింది, మధ్యలో ఒక 10 years బస్సు ఆపేసేది. ఇప్పుడు ఈ బస్సు వచ్చినందుకు ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా రవాణా సౌకర్యం లేనటువంటి దాదాపు 4 గ్రామాలు ఇవాళ బస్సు సౌకర్యం జరుగుతూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వం. పేదలు, విద్యార్థులకి, రైతులకి ఏ విధంగా అభివృద్ధి చెందాలనో, ఏ వసతులు కల్పించడంలో వాళ్ళు అభివృద్ధిగా ప్రయాణం చేస్తారో ఆ వసతులన్నీ కల్పించడమే లక్ష్యంగా అందులో భాగంగా రైతులని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా మహిళలు గడప దాటితేనే
భాగంగా